ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 4వ వచనం. Beneath his wings you will find shelter, his truth is your shield. The book of Psalms chapter 91 verses 4. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానమును మన జీవితాలలో నెరవేర్చాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయమును కలుగును, ఆయన సత్యము కేడుము దాలునై ఉన్నదని దేవుని యొక్క మాటలు మనందరి జీవితాలలో నెరవేర్చబడాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. చూడండి, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి జీవితం నీవు జీవిస్తున్నావో, దీనులనేమి, వృద్ధులనేమి, విధవరాండ్రులేమి, ఎటువంటి జీవితంలో ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వారందరి జీవితంలో దేవుడు తన రెక్కల క్రింద నీకును ప్రతి ఒక్కరికి ఆశ్రయం కలిగిస్తానని, ఆయన యొక్క సత్యము కేడుము దాలునై ఉన్నదని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అవునండి, ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, జ్ఞానవంతుడు, నీతిమంతుడై ఉన్నాడు గనుకనే దేవుడు ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడు. దేవుని యొక్క తోడు నీడ మనందరికీ ఉండబట్టే ఈ రోజు మనం సజీవ లెక్కలు జీవిస్తున్నాము. గతించిన కాలమంతా దేవుని యొక్క కృపలో మనమందరమును భద్రపరిచి ఉన్నాము. దేవుడు మనకు రక్షణను, కాపుదలను, దేవుడు మంచి ఆరోగ్యమును దేవుడు మనకు దయచేసి ఉన్నాడు కదా. అదే విధముగా మరి ఒక నూతన దినములో కూడా దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మనలను ప్రేమించి దేవుడు ఆయనే ఎటువంటి సమస్యనైనా దేవుడు పరిష్కరించి జవాబును దయచేయగల సమర్థుడు కనుక మనమందరము ఆయనలోను ఉన్నటువంటి ఆత్మ ఫలాలను మనం కలిగి ఉండాలి. విశ్వాసులైన జీవితాలలో మంచి జ్ఞానమును కలిగి దేవునిని పరిశుద్ధినిగా మనం అంగీకరించి నడుచుకున్నట్లయితే దేవుని యొక్క కృప, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క ఆశ్రయదుర్గము, సత్యము కేడు మనమందరికి డాలునై ఉన్నదని దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడు కనుక దేవుడి వాక్యమును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీ బంగారు పాదమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. దేవా, నీ రెక్కల క్రింద ప్రతి ఒక్కరికి ఆశ్రయదుర్గముగా ఉన్నందుకు నీకే వందనము. ప్రవ్వా, నీ యొక్క రక్షణ, కాపుదల ప్రతి ఒక్కరికి దయచేసినందుకు వందనాలు. గతించిన కాలమంతయు దేవా, నీ రెక్కల చాటున మమ్మల్ని రక్షించి నీ యొక్క ఆశ్రయమును కలుగు చేసి సత్యవంతునిగాను, యథార్థవంతునిగా జీవించే కృపను మాకును దయచేయండి. ప్రవ్వా, గతించిన కాలమంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు స్తోత్రాలు. ప్రభు, మరి ఒక నూతన దినములో కూడా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు, మంచి ఆరోగ్యముతోనూ, నూతనమైన మంచి మేలులను మా జీవితాలలో జరిగించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ఈ యొక్క పరిశుద్ధమైన వాక్కును మా అందరి జీవితాలలో నెరవేర్చమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.